హాయ్ అండి. ఈరోజు పైపింగ్ ఎలా వేయాలో చూద్దాము. సేమ్ క్లాత్‌తో పైపింగ్ అండి. చూసారా ఎలా నీట్‌గా ఉందో ఇది. అలా వేసుకుందాం. ఒకసారి చూద్దాం. ఈ క్లాత్ అనేది క్రాస్ తీసుకోవాలండి. దాన్ని ఒక పావించు వరకు మడుచుకొని ఒకటే లెవెల్‌గా కుట్టుకోవాలి. పైపింగ్ పావించు మాత్రం ఖచ్చితంగా పెట్టుకొని కుట్టేసుకుంటేనండి మనకు పైపింగ్ వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇది మెయిన్ క్లాత్ మీద ఒక పావించు అయితే స్టార్టింగ్ వదులుకొని ఇట్లా స్ట్రైట్‌గా ఇది కూడా పావించండి. ఖచ్చితంగా పావించేసుకుంటే మనకు పైపింగ్ అనేది నీట్‌గా వస్తుంది ఇలా కుట్టుకుంటే. సేమ్ క్లాత్ ఏంటండి కనిపించదు కదా అనుకుంటారు కదా! ఇప్పుడు ఇది బాగా ట్రెండ్‌లో ఉందండి. ఈ పైపింగ్ అనేది ఇప్పుడు చాలా వరకు చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ ఇదే అడుగుతున్నారు. చూసారు కదా! ఈ పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టేసుకొని మనకి క్లాత్‌కి, పైపింగ్ థ్రెడ్‌కి కొంచెం కూడా గ్యాప్ లేకుండా క్లాత్‌ని గట్టిగా పట్టుకుని మనం ఇలా యేసుకుంటే కనుక ఫినిషింగ్ అనేది చాలా బావుంటుంది. చూసారా ఎంత నీట్‌గా వస్తుందో. మనం కొంచెం లూజ్ వదిలినా పైపింగ్ అనేది లూజ్ వచ్చేస్తది. క్లాత్ కూడా ముడత అనేది అనిపిస్తది. ఇలా కుట్టుకోవడం వల్ల ఏంటంటే క్లాత్ అనేది ముడత రాదు. పైపింగ్ అనేది నీట్‌గా కనిపిస్తది. చూసారా ఎంత నీట్‌గా వస్తుందో పైపింగ్ అనేది. ఫినిషింగ్ కూడా చాలా బావుంటది ఇలా యేసుకుంటే మనము. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా సేమ్ క్లాత్‌తో. చూసారా ఎంత నీట్‌గా ఉందో.